అందరికీ నమస్కారం. మన పవర్ 9 మీడియా ప్రేక్షకులకు వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ శుభోదయం. ప్రత్యేకించి మన పవర్ 9 మీడియా వీక్షించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఇక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్తలు మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి, వైసీపీ యాగి హైదరాబాద్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దాడికి యత్నం. లోపలికి దూసుకెళ్లే యత్నం, అడ్డుకున్న పోలీసులను తోసేసి రచ్చ. తిరుపతిలో భూమన, రోజా హల్చల్. హైదరాబాద్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలు చూడొచ్చు. బూతు నేతల రోతగోల, రచ్చ ఆపొద్దు, నేడు ఆంధ్రజ్యోతి ఆఫీసుల ముందు ధర్నాలు చేయండి, నేతలకు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశం. వైసీపీ సీనియర్లందరికీ జన సమీకరణ టార్గెట్లు, పోలీసులపై తిరగబడాలని హుకుం. ఇప్పుడు పోస్టర్లే తగలబెట్టాం, ఈసారి కార్యాలయాలు తగలబెడతాం. రోజా చిందులు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి వాళ్ళకి? వాళ్ళు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? మీరు రాసినటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో కొంచెం హుందాగా రాయండి. సాక్షి అనేటువంటి ఒక ఛానల్లో కూర్చొని కృష్ణరాజు అనేటువంటి ఒక జర్నలిస్టు అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడినందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాక్షి కార్యాలయాల ధ్వంసం చేసినటువంటి సంఘటనలు ఎవరన్నా మర్చిపోయారు? అంటే నేనేమంటే న్యాయం ఇద్దరికీ ఒకే రకంగా ఉండాలి, రెండు కళ సిద్ధాంతం వద్దు. ఆ రోజు అది తప్పు అయితే ఈరోజు ఇది తప్పు, ఆ రోజు అది రైట్ అయితే ఈరోజు ఇది రైట్. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీల మధ్య, ఆ పార్టీలకు కొమ్ము కాసేటువంటి మీడియాల మధ్య జరిగేటువంటి ఈ ఆధిపత్య పోరాటంలో సామాన్యులు బలవుతున్నారనేటువంటి మాట వాస్తవం. వైసీపీ నేతల భార్యలను వేరొకరికి వారు సంబంధాలు చూసి కట్టబెడతారు జగన్ చెబితే అని మీరు రాస్తే అంటే అది ఎంత నీచం అది? అంటే భార్యలను తారుస్తారు జగన్ చెబితే అనే కదా దాని అర్థం. మరి వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టి ఆ విధమైనటువంటి కార్యకలాపాలకు ఎందుకు? అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషతో స్పెర్ ఆఫ్ ద మూమెంట్లో మాట్లాడారనే కదా ఆయన ఇల్లంతా ధ్వంసం చేసి తగలబెట్టేసి కార్లు కూడా తగలబెట్టేశారు. అది ఇది ఒకటే కదా. అక్కడ ఓన్లీ చంద్రబాబు గారిని అన్నాడు అంబటి రాంబాబు గారు. ఇక్కడ వైసీపీలో ఉన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ వరకు అన్నారు. ఆయన చెబితే వీళ్ళందరూ వారి భార్యలను తార్చడానికి వెనకాడరు అని చెప్పేసి రాసినటువంటి రోత మాటలకి ఈ గలాట మొదలైందనమాట, లేకపోతే మొదలవదు. చూద్దాం వీళ్ళు ఏం రాశారు. మనంతా చెప్పిన ఎవడు వినేవాడు లేడనుకో. వీకెండ్ కామెంట్పై పిచ్చి రచ్చ, వైసీపీ నేతల మానసిక స్థితిని చెప్పడమే ఆ వ్యాఖ్యల ఉద్దేశం. నువ్వెవడవయ్యా చెప్పడానికి? మహిళలను కించపరచడం కానే కాదు. చూసారా, అయినా నానాయాగి చేస్తున్న వైసీపీ నేతలు అధికారంలో ఉండగా బూతులే వారి ప్రపంచం. చంద్రబాబు, పవన్, లోకేష్లపై నిత్య దూషణలు చేశారు కాబట్టి వాళ్ళు 151 నుంచి 11కి వచ్చారు. మీరు కూడా అదే చేస్తే మీకు అదే గతి పడుతుంది. నోరు తెరిస్తే లం, ముమ్, కో ముతక పదాలే. తమ్మినేని నుంచి పోసాని వరకు అందరిది అదే వరుస. ఆడంగులు అంటూ మహిళలను అవమానించిన రోజా. అరే ఆడ మనిషి ఓకే, ఆవిడ గురించి మాట్లాడటం వేస్ట్. మొన్నటికి మొన్న చంద్రబాబును దూషించిన అంబటి, మనం ఇందాక అదే చెప్పుకున్నాం. నేడు మహిళలకు అవమానం అంటూ దొంగ శోకాలు. ఇక్కడ మళ్ళీ భువనేశ్వర్ గారి ఎపిసోడ్ రాశారు. ఇది ఎప్పుడైనా అయిపోయింది కదా. ఆవిడ మళ్ళీ పదే ఆవిడ గురించి ప్రస్తావించి ఆవిడని మానసిక వేదన గురి చేయటం తప్ప మళ్ళీ భువనేశ్వర్ గారి టాపిక్ ఎందుకు? ఇక్కడ లేని వివాదాన్ని సృష్టించి రాద్ధాంత్యం చేస్తున్న ఇదే వైసీపీ నేతలు అధికారంలో ఉండగా చేసింది ఏమిటి? శాసనసభలోనే చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ని అవమానించేలా మాట్లాడలేదా? ఇది భరించలేక చంద్రబాబు ఇది గౌరవ సభలా మారింది, గౌరవ సభలోని అడుగు పెడతా అని ప్రతిజ్ఞ చేసి బయటికి నడిచారు. విలేకరుల సమావేశంలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు తన రాజకీయ జీవిత చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వెక్కి ఏడ్చారు. నిజానికి అప్పటిదాకా భువనేశ్వర్ ఎప్పుడు రాజకీయ వేదికలపై కనిపించింది లేదు, రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. అయినా వైసీపీ నేతలు లోకేష్ను గేలి చేసేందుకు ఆయన తల్లిని అవమానించేలా మాట్లాడారు. ఇది వారి చరిత్ర. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కోవడం మాని జగన్ నుంచి పోసాని వరకు పెళ్ళాలు అంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఇది వాస్తవమే, దాన్ని ఎవరు తప్పుపట్ట. లోకేష్ గారిని అవమానించారు, ఒక తల్లిని దూషించి
ఆ బిడ్డ పుట్టుక గురించి మాట్లాడితే నరకం వాళ్ళకి. బహిరంగంగా ఆ విధంగా మాట్లాడితే, అందులోనూ అంత స్థాయి నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసిన వ్యక్తులను ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా బాధేస్తుంది. ఈ పోసాని కృష్ణమురళి గారు లాంటి వాళ్ళు ఎంతోమంది, జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని బహిరంగంగా వేదికల మీద తిట్టే పరిస్థితి ఉంది, వాస్తవం అవన్నీ. అయితే అవన్నీ అయిపోయాయి. ఇక మీరు అవే గుర్తు తెస్తూ వాళ్ళు తిట్టారు కాబట్టి మేము రాస్తామంటే కుదరదు. ఇంకా నెక్స్ట్ జగన్తో రాజకీయం విభేదించినందుకు న్యాయంగా దక్కాల్సిన కుటుంబాస్తుల్లో వాటా అడిగినందుకు సొంత చెల్లి షర్మిలను వదలలేదు. ఆమె పుట్టుకపైన వ్యాఖ్యలు చేసి తల్లి విజయలక్ష్మిని అవమానించేలా వైసీపీ వాళ్ళే పోస్టులు పెట్టారు. అయినా జగన్ కిక్కురు మనలేదు. ఇది వైసీపీ ఘనత. అలాంటి వైసీపీ నేతలు ఏబిఎన్లో ప్రసారమైన వీకెండ్ కామెంట్లో మహిళలను అవమానించారంటూ గగ్గోలు పెడుతున్నారు. బూతులపై పేటెంట్ తీసుకున్న ఆ పార్టీ నేతలు ఆందోళన చేస్తూ ధర్నాలకు పిలుపునిచ్చారు. జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు దాడుల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారంట ఇద్దరు. నెక్స్ట్ చూస్తే హైదరాబాద్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దాడికి యత్నం. వీళ్ళేమో మేము నిరసన చేశామంటారు. నిన్న మన చర్చల్లో కూడా ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ గారు, అంబటి రాంబాబు గారు మనతో ఫోన్ లైన్లోకి వచ్చారు డిబేట్లోకి నిన్న ఈవినింగ్. మేము నిరసన తెలియజేసాం, దాడులు కాదు. దాడులు చేయాలనుకుంటే ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని మేము ధ్వంసం చేసేవాళ్ళం రాష్ట్ర వ్యాప్తంగా. మేము కేవలం నిరసన, నువ్వు చేసిన తప్పు రాధాకృష్ణ అని ఆయనకి మేము చెప్పడం కోసం నిరసన తెలియజేసాం, ప్రజలకు కూడా తెలియాలని చెప్పేసి నిరసన తెలియజేసామని వాళ్ళు అంటారు. వీళ్ళేమో దాడి అంటారు. వాళ్ళేమో దాడి అయితే ఒక రాయి వేసామా, ఎవరి చేతున కర్ర ఉందా, లాఠీ ఉందా, కత్తి ఉందా చూపించారని వీళ్ళు అంటారు. లోపలికి దూసుకెళ్లేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులను తోసేసి రచ్చ. తిరుపతిలో భూమన రోజా హల్చల్. ఓకే, ఇక రచ్చ ఆపొద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పేసి రాస్తున్నారు. ఇక్కడ చూస్తే తిరుపతిలో ఆంధ్రజ్యోతి ప్రతులను ఎండి రాధాకృష్ణ ఫోటోలను తగలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు. రోజా గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు రంగంలోకి దిగారు. వాళ్ళు దిగితే ఇక మరి మామూలుగా ఉన్న పరిస్థితి. ఇక మరొక అంశం చూద్దాం. మొత్తానికి ఈ గొడవకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇది. ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారేమో నిరసన అంటారు, వీళ్ళేమో దాడి అంటారు. దాడైతే ఒక అర్థమన్నా పగలాలి, ఒక వ్యక్తినన్నా కొట్టాలి, ఏదైనా చేయాలి. నిరసన అయితే నిరసన తెలియజేయచ్చు, దిష్టి బొమ్మలు తగలబెట్టవచ్చు, డౌన్ డౌన్ అనవచ్చు. సో దీన్ని నిరసన అంటారు నాకు తెలిసినంత వరకు అయితే. సో వాళ్ళు దాడి అంటున్నారు, వీళ్ళేమో నిరసన అంటున్నారు. ఈ ప్రజలు డిసైడ్ చేయాలి ఇంకా.